ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఇప్పుడు ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ వాసుల అభిప్రాయం ఏంటి ఈ గూగుల్ డేటా సెంటర్ మీద అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎండాడ ప్రాంతంలో అయితే మనం ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి వాసుల అభిప్రాయం ఏంటనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శంకర్రావు. ఓకే, ఏం చేస్తుంటారు సార్? చిన్న పాన్ షాప్ నడిపించుకుంటాం. ఓకే సార్, విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయితే వస్తూ ఉంది. ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కూడా ఒప్పందం చేసుకుంది. అది మీకు తెలిసిందా? తెలిసింది, ఆల్రెడీ చూశాను, ఛానల్స్ చూశాను. ఓకే, గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రాబోయే తరాలకి ఉపాధి కలుగుతుంది. మన ఇంట్లో మనం ఇది చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు బయట ఇంటికి వెళ్ళి బతకవలసి వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం, మన పిల్లలు, మన మనవలు గట్టా వీళ్ళు బతకడానికి అవకాశం ఉన్న ఒక పునాది ఇది. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి, బెంగళూరు. ఓకే, చిన్న అబ్బాయి యూఎస్లో చేస్తుంది, డల్లాస్లో చేస్తుంది కంప్యూటర్ సైన్స్. ఓకే, సో ఒకవేళ కనుక కానీ నాకు ఇద్దరు అబ్బాయిలే, ఇద్దరు కూడా నా ఇంటి దగ్గర లేరు, నా దగ్గర లేరు. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు రాబోయే తరాలకి పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు ఉండాలి, చేయాలంటే వాళ్ళకి ఉపాధి ఉంటుంది, ఉండడానికి తల్లిదండ్రులకి కూడా ఫేవర్ ఉంటుంది. పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి ఒకరి మీద ఒకరు ఫేవరబుల్ ఉంటుంది. తర్వాత నిరుద్యోగులకి మెయిన్ మన రాష్ట్రం కొద్దిగా వెనకబడి ఉన్నదని దాన్ని కూడా డెవలప్ చేసినట్టు అవుతుంది. దీన్ని చూసి అన్ని రాష్ట్రాలలో కుళ్ళుకుంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రాని చూసి ఇదేంటి మనం సాధించలేదు, వీళ్ళు వచ్చాయి, వీళ్ళకి వచ్చి వీళ్ళు ఎలాగ వచ్చింది ఏంటండి వాళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత ప్రతిపక్షమైనటువంటి ఉన్న వాళ్ళు కూడాను దీన్ని వెనక్కి పంపించడానికి ట్రయల్ చేస్తున్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా కనుక ఏర్పాటైతే ఈ విశాఖ పర్యావరణం దెబ్బతింటుందని, ఇక్కడ నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని, విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అంటూ వైకాపా నేతలు కొంతమంది దీని మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఉంటుందండి, అపోజిషన్ ఉంటేనే పొజిషన్లో ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది. కరెక్ట్గా వర్క్ చేద్దామని, కరెక్ట్గా వర్క్ చేద్దాం, వాళ్ళని మనం ఎదుర్కోవాలి. దాన్ని అవినీతిని మేము మీద రాకూడదు, నీతిని కింద దించకూడదు అనే ఒక ఐడియా మీద వర్క్ చేస్తారు పవర్లో ఉన్న వాళ్ళు. దాన్ని బట్టి పర్యావరణం అదని ఇదని ఇదనంటే ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఎక్కువ, తోటలు ఎక్కువ, కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, అది రైట్. అమ్మ మీరు రండి. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మా జనరేషన్ ఎలాగో ఆల్మోస్ట్ 40లోకి వచ్చాం, అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లోకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ బెంగళూరులో, చెన్నైలో పని చేస్తున్నారు. అది ఇక్కడే ఉంటే నెక్స్ట్ జనరేషన్ అంతా వైజాగ్లో సెటిల్ అవుతారన్న ఆశ అయితే మాకు కలిగింది. అది ఎంత బేగా స్టార్ట్ అయితే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ 15 నెలల కాలంలోనే దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. విశాఖకి అంత పెట్టుబడులు రావడాన్ని ఎలా చూస్తారు? నేను చాలా ఆనందపడుతున్నాను అండి. మెయిన్లీ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మేము ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఇనిషియేటివ్ చాలా బాగున్నాయి. ఈ పెట్టుబడులు వాళ్ళు వర్కౌట్ చేయడం కానీ, మోడీతో వర్కౌట్ చేయడం కానీ చాలా బాగుంది. దానివల్ల వైజాగ్, ఎస్పెషల్లీ వైజాగ్ పీపుల్ చాలా అదృష్టం చేసుకోవాలని అనుకుంటున్నానండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? మునీశ్వరరావు. ఓకే, ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ అండి. ఓకే, బిజినెస్ చేసి ఓకే సార్, ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది సార్? ఆనందంగా ఉందండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆనందంగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన తర్వాత ఈ 15 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. అంటే ఈ గూగుల్ డేటా సంస్థ కోసం కూడా చాలామంది పోటీ పడ్డారు, చాలా రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. అయినప్పటికీ గూగుల్ సంస్థ విశాఖలోనే వారి కార్యకలాపాలను ఏర్పాటు చేస్తూ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేసింది. ఏమంటారు సార్ మీరు? ఆనందంగా ఉందన్నాను కదా, చాలా బాగుంటుంది. ఫ్యూచరు వైజాగ్ ఉంది, అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం బాగుంది, బాగా చేస్తుంది. రైట్, చాలా బాగుంది. హాయ్ అండి. హాయ్ అండి. ఏం పేరు మీ పేరు? హాయ్ మా. ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, ఎక్కడ మీది? ఇక్కడ ఎండాడ.
ఎండాడ. విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ను ప్రారంభించబోతుంది. ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. విన్నారా మీరు? విన్నాం. ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలామంది మాలా డిగ్రీ కంప్లీట్ చేసుకునే ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. ఎక్కడో బయట వెళ్ళే కన్నా మన సొంత ప్లేస్లో ఉంటే పేరెంట్స్ టేక్ కేర్ అన్నీ బాగుంటాయని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ 15 నెలల కాలంలోనే 12 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వచ్చాయి రాష్ట్రానికి. అలాగే విశాఖ కేంద్రంగా చేసుకొని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే వస్తూ ఉన్నాయి. నిజంగా అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా సఫర్ అవుతున్నాం, క్యాంపస్లు అవి రాక ఎక్కడెక్కడికో వెళ్ళి బయట అన్నీ స్టే చేసి సేఫ్టీనెస్ కోసం పేరెంట్స్ పంపించక, అదే మన ఓన్ ప్లేస్లో వస్తే బాగుంటుంది అని చెప్పి లైఫ్లు బాగుంటాయి అన్నీ అనుకుంటున్నాము. ఓకే, మీరు చెప్పండి, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది విశాఖ? అన్నీ డెవలప్ అయింది. లైక్ బీచ్ ఏరియా ఎంజాయ్ చేయడానికి, టూరిజంకి అంటూ అన్నీ చేస్తున్నారు. సో హ్యాపీగా ఉంది. మన ఓన్ ప్లేస్ మనం డెవలప్ చేసుకుంటే ఎవరికి హ్యాపీనెస్ ఉండదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే గతంలో ఎక్కువ కంపెనీలు ఉండేవా, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కంపెనీలు వచ్చాయా? గతంలో అయితే ఏం లేదు, అంతా ఫైటింగ్సే ఎక్కువ చూసేవాళ్ళం మా వరకు. ఇప్పుడైతే డెవలప్మెంట్ వస్తుంది, రావాలని కోరుకుంటున్నాం మేము కూడా చాలా. ఓకే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖ కేంద్రంగా వస్తూ ఉంది కదా, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ కాలేజ్ వాళ్ళు కానీ ఎలా ఏమనుకుంటున్నారు? మా లైఫ్లో బాగుండే ఎవరికి వద్దు. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ. లైక్ మేము అమ్మాయిని బయటికి పంపించిన టెన్షన్స్ అవి లేకుండా హ్యాపీగా ఓన్ ప్లేస్లో సంపాదించుకుంటా అంటే ఎవరికి హ్యాపీనెస్. సో అందరూ హ్యాపీగానే ఉన్నాం. మేము కూడా రావాలి, డెవలప్ అవ్వాలి అనే కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సార్, విశాఖపట్నం కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించిందండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ ఆ డేటా సెంటర్ విశాఖలో పెడతాం అనేది చాలా ఆనందంగా ఉంది. దానివల్ల ఏంటంటే ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని చాలా కంపెనీలు ఇక్కడికి వస్తాయి. దాంతో ఏంటంటే విశాఖ బాగా డెవలప్ అవుతుందని మా ఉద్దేశం. ఓకే సార్, ఇప్పటి వరకు మీ పిల్లలు కానీ, మీ బంధువుల పిల్లలు కానీ ఉద్యోగ అవకాశాల కోసం గ్రాడ్యుయేట్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు, కోల్కతానో ఇలా వెళ్ళేవారు. ఇప్పుడు అసలు విశాఖ కేంద్రంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు, అలాగే సాఫ్ట్వేర్ సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్తో పాటుగా టీసీఎస్ కూడా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో ఆ తరానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. అందులో అనుమానం లేదు. అసలు రాబోయే తరానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మన పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ చేయవలసిన పని ఉండదు. ఇంకా అవకాశాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మెరుగ్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సాయి కిరణ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ అండి. ఓకే సార్, విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్. గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ప్రజెంట్ మా తరం కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి మేము చాలా ఆశిస్తున్నాం. అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలనేసి మేము ఆలోచిస్తున్నాం. ఇంకా విశాఖపట్నం ఇంకా ముందు ఇంకా డెవలప్ అవ్వాలని, ఒక హైదరాబాద్ సిటీ లాగా తయారవ్వాలని, హైదరాబాద్ బెంగళూరు లాగా తయారవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, నిజంగా హైదరాబాద్లో హైటెక్ సిటీని డెవలప్ చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడు విశాఖ నగరాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తీర్చిదిద్దామంటూ కూడా చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు విశాఖ నగరానికి 6 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు తీసుకొచ్చారు. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు కేవలం డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నా సార్. చాలా బాగుంది. ఇంకా డెవలప్ అవ్వాలని బాగా కోరుకుంటున్నాం.